హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పెద్దవాళ్ళం అయ్యాక మనం కొన్ని కొన్ని పనులు చేయకూడదండి. కొన్ని కొన్ని పనులు మాత్రమే చేయాలి. అది ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఉదయాన్నే లేవడం మనం కొంచెం పెందలాడే మెలుకువ వచ్చేస్తుందండి. మామూలుగా మనం 6కి లేచేవాళ్ళం అయితే కొంత వయసు వచ్చినాక అంటే 60 అబోవ్ వచ్చేసరికి 5కే మెలుకువ వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు మనం లేచి కొన్ని పనులు చేసుకోవచ్చండి. లేవంగానే మనం ఏం చేయాలంటే మన కోసం కొంత టైం కేటాయించుకోవాలి. పొద్దున్న లేవంగానే చక్కగా కాలకృత్యాలు తీర్చుకుంటాం, బ్రష్ చేసుకుంటాం. ఆ తర్వాత ఏ కాఫీయో తాగుతాం గదా! కాఫీ తాగే ముందు ఒక్క 10 నిమిషాలండి కాస్త బ్రీతింగ్ ఎక్సర్‌సైజు, ఒక మెడిటేషను, లేకపోతే ఒక 10 నిమిషాలు వాకింగ్. ఇవన్నీ కలిపి ఒక 10 నిమిషాలు మొత్తం కాదులెండి. ఇవన్నీ కలిపి ఒక 20 నిమిషాలు, అరగంట పడుతుంది. అలాగే దైవనామస్మరణండి. నామాలు చదువుకోవడం చాలా మందికొస్తుంది గదా! కొంతమంది అనుకుంటారు మనం స్నానం చేసే కూర్చోవాలి. దేవుడిని స్మరించాలంటే చాలా శుచిగా ఉండాలి, నిష్టగా ఉండాలనుకుంటారు. కానీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని అనివార్య పరిస్థితుల్లో కూడా మనకి నామాలు అలవాటైతే వచ్చేస్తాయండి. అర్థమైందనే అనుకుంటాను. అవి మామూలుగా వచ్చేస్తాయి. మనం ఏ స్థితిలో ఉన్నా అవి నోటికొచ్చేస్తాయి. అలాగే మార్నింగ్ లేచిన తర్వాత నడిచేటప్పుడండి చక్కగా అంటే స్నానమే కావాలని కాదండి. ఏ హనుమాన్ చాలీసానో ఇలాంటి దేవుడివి ఉంటాయి కదా! కాలభైరవాష్టకమో లేదంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఉన్నాయి కదండీ! సూర్యాష్టకం అని ఇలాంటివన్నమాట. ఏదైనా సరే మనం మనసుతో చదువుకోవచ్చండి. దానికి శుచి, శుభ్రత అవసరమని నేను అనుకోను. ఇప్పుడు ఆ టైంలో మనం ఆ భగవంతుడి ధ్యానం అనేది మనకు సహకరిస్తుందండి. ఆ నడిచేటప్పుడు ఆ నామస్మరణలో మనం ఉంటే, మనం కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటామండి. హాయిగా ఉంటామనమాట. మనసుకు బావుంటుంది ప్రశాంతంగా. అయితే చాలామంది అనుకోవచ్చు, స్నానం చేయకుండా అలా చేయకూడదని. అలా నియమం ఉంటే గనక, స్నానం చేసేయండి పొద్దున్నే. చేసిన తర్వాత ఓ 10 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయండి. అది కూడా అయిపోయిన తర్వాత, స్నానం చేసేసి కాఫీ తాగేసి, అప్పుడు కూర్చుని ఇవి చదువుకోండి. ఆ చదువుకునేటప్పుడు ఈ నామాలు వచ్చేసిన వాళ్ళుంటారండి. వచ్చిన వాళ్ళేం జేస్తారంటే, నోటికి చదివేసుకుంటూ కూరగాయలు కోసుకోవడం, టిఫిన్‌కి రెడీ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చండి. లేదు, రావు నోటికి రావు గదా! అలాంటప్పుడు ఒక ఫోన్ పెట్టుకోండి పక్కన. అందులో రికార్డ్ వినిపిస్తూ ఉంటుంది. లేదు టీవీలో కూడా లలితా సహస్రాలో, హనుమాన్ చాలీసానో ఇలాంటివన్నీ. అంటే శుచిగానే చెయ్యాలి అనుకుంటే అండి. మామూలుగా కూడా చాలా మందికి నోటికొచ్చేసినప్పుడు చదివేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఏ టైంలోనైనా సరే. అలా కాదు మేము ఇలాగే చదవాలి అనుకంటే అలా చదువుకోవచ్చండి. ఆ రికార్డులు పెట్టుకుంటూ వింటూ ఉంటే కొన్నాళ్ళకి మనకు నోటికొచ్చేస్తాయండి. తినగ తినగ వేము తీయనుండు అని పూర్వకాలం పెద్దల మాటిది. అలా మనకి నోటికొచ్చేస్తాయి. అందుకని అది ఒక మంచి ఐడియా అండి. అప్పుడు మనకి వేరే ధ్యాస ఉండదండి. పిల్లలు అవి గోల పిల్లలకే అమరుస్తాం. టిఫిన్‌లు చేస్తాం, వంట చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ మన ధ్యాసంతా భగవంతుడి మీద ఉంటుంది. అది ఒక ఉపాయం అండి. లేదు ఆ సినిమా పాటలు కొంతమందికి ఇష్టం ఉంటాయి. అంటే ఇదే చెయ్యాలి అని నేను రూల్ చెప్పట్లేదండి. అవి వింటూ చేసుకోవచ్చు. లేదు ఆడియో బుక్స్ వింటూ చదువుకోవచ్చు. ఏమన్నా మంచి ప్రవచనాలు వింటూ చేసుకోవచ్చు. ఈ టిఫిన్‌లకి కూరగాయలు కోసుకోవడం దగ్గర నుంచి అన్నిటికీ అనమాట. వంటకి సిద్ధం చేసుకునే వరకు ఇవి వింటూ చేసుకోవచ్చండి. మనం ప్రత్యేకించి ఎళ్లి ప్రత్యేకంగా ఒక టైంలో కూర్చోవాలంటే మనకు కుదరకపోవచ్చు. అట్లా చేసుకోవచ్చు. చక్కగా అండి భోజనం పొద్దున్నే టిఫిను 8, 5కే లేస్తాం గదా! 8కి టిఫిన్ చేసేసి, చక్కగా 11, 12 లోపండి భోజనం చేసేస్తే, రాత్రిపూట కూడా పెందలాడి తినేయొచ్చండి. అలా తింటే మనకి టైము ఉంటుంది. రాత్రిపూట చూసారా 7:30, 8 మధ్యలో తినమంటారు. 8 లోపే తినేయాలండి. తినేస్తే తర్వాత మనకు ఒక గంట, గంటన్నర టైం ఉంటుంది. భోజనం చేశాక ఓ 10 అడుగులు నడవాలంటారు కదా! అటు ఇటు నడిచి, కాసేపు టీవీ చూసుకునే అలవాటుంటే చూసుకోవచ్చు, లేదా బుక్ చదువుకోవచ్చు, లేదా ఏ స్తోత్రమో వినొచ్చు. అలా విని పడుకుంటే అది చూసారా 8కే తినేసాము, మేము పడుకునేసరికి 10 అయింది, నాకు ఆకలేస్తుంది అనేవాళ్ళుంటారు. అలాంటప్పుడు కాస్త మజ్జిగో, ఒక గ్లాస్ మజ్జిగ అలవాటైతే లేదో గ్లాస్ పాలు. ఏవి నచ్చితే అవి తాగొచ్చండి. ఇవన్నీ కూడా ఏజ్డ్ వాళ్ళకి చెప్తున్నాను నేను. చిన్న పిల్లలకి చెప్పట్లేదండి. ఏజ్డ్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్‌వేర్‌లు, టైములు ఉండట్లేదండి వాళ్ళకి. వాళ్ళు 12కే వాళ్ళు 8 అనుకుంటారనమాట పడుకునే టైము. అట్లా అయిపోతుంది వాళ్ళ వర్క్స్ తోటి. అందుకని వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ వర్క్స్‌ని బట్టి వాళ్ళు మెయింటైన్ అవుతున్నారండి. దాన్ని మనం ఏం చేయలేము. వాళ్ళు కూడా ఖాళీ టైంలో ఇలా ఉండొచ్చండి. సండేలవి వచ్చినప్పుడు బయటికెళ్తూ ఉంటారు. సరదాగా ఎళ్తూ ఉంటారు కదా! ఒక అరగంట ఇట్లా గూడా వెచ్చించొచ్చు. అలవాటయిపోతుంది మనకి. మంచి విషయాలు అలవాటవుతాయి ఇలా చేస్తే. అందుకు చెప్తున్నానండి నేను. అలాగే పెందలాడే తినేసి,
ఆ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ పాలో, మజ్జిగో తాగేసి పడుకున్నామనుకోండి, తెల్లారికి బాడీ ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసా అండి? అలాగే పెందలాడే తినేస్తే అండి వెయిట్ లాస్ అవుతామటండి. చెప్తున్నారు చాలామంది. ఒక 41 రోజులు ఇలా చేసి చూస్తే మనకి వెయిట్ లాస్ అవుతామటండి. ఎలాగైనా అంతో ఇంతో వెయిటొస్తుంది. కొంత ఏజొచ్చిన తర్వాత. అది కూడా తగ్గుతామటండి. ఎప్పుడైతే మనకి వెయిట్ తగ్గామో, మన బాడీ మన చేతుల్లో ఉంటుందండి. కాస్త మనం ఫ్రీగా నడవచ్చు, తిరగొచ్చు, చక్కగా కూర్చోవచ్చు. ఎందుకంటే నాకు కూడా అండి సయాటిక్ పెయినొచ్చిన తర్వాత కింద కూర్చోకూడదన్నారు. అన్నారని పైన బల్లల మీదే అలవాటయిపోయింది. ఆఖరికి టాయిలెట్ కూడా వెస్టర్న్ కమోడ్ అలవాటయిపోయింది. ఇప్పటికి నేను కింద కూర్చోలేనండి. కాకపోతే ఒకావిడ మా ఇంటికొచ్చి కేకలేసారండి. "ఎందుకలా నువ్వు అలవాటు చేసుకుంటున్నావు? కాళ్ళెందుకు పనికిరావు. తర్వాత తర్వాత అసలు వంగవు" అని. ఇప్పుడు మంచం మీద కూర్చొని మటమేయడం నేర్చుకున్నానండి. అట్లా కూర్చోగలుగుతున్నాను. అరగంట పైనే కూర్చోగలుగుతున్నానండి. నేర్చుకున్నాననమాట నేను కూడా. ఈ వయసులో మళ్ళీ చిన్న పిల్లనయి నేర్చుకున్నాను మటమేసుకోవడం అదన్నీను. ఎందుకంటే మానేశానండి. సయాటిక్ పెయినొచ్చి దాదాపు 20 ఏళ్ళు పైనే అయింది. అదొచ్చిన తర్వాత డాక్టర్లు వద్దన్నారని మానేశానండి. కానీ మనం అలా చేయకూడదండి. ఏదైనా వద్దంటే మానేయడం అలా చేయకుండా మనం మొట్టమొదటి నుంచి ఏం చేసామో అదే చేయాలండి. ఇప్పుడు రకరకాల రైసులు అవన్నీ చెప్తున్నారు. అవన్నీ కూడా నాకెందుకో నచ్చవండి. చక్కగా రైసే ఇంత పెట్టుకు తినాలనిపిస్తుంది. నైట్ పూట టిఫినే కామన్‌గా టిఫినేనండి. అయితే పుల్కా తింటే మంచిదంటున్నారు. అంటే కొంచెం వయసొచ్చిన తర్వాత. నైట్ పూట మధ్యాహ్నం చేసిన కూర ఉంటుంది గదండీ! అది పెట్టుకొని తినేయొచ్చు. అట్లా అనమాట. పెందలాడే భోజనం చేయాలి. పెందలాడండి ఏదైనా 5కి లేచి మనం పనులు కూడా అన్నీ చేసుకోవచ్చండి. వయసుతో సంబంధం లేదు. నాకు 60 వచ్చినియి, 50 వచ్చినియి, నేను నడవలేను, నేను చేయలేను అనే మాటే మనకుండదండి. ఎందుకంటే అనారోగ్య రీత్యానో, శరీరం సహకరించకో, చేయలేకపోతే ఓకే అండి. కానీ బద్ధకం అలవాటు చేసుకుంటే మాత్రం మనం ఏమీ చేయలేమండి. మనం చెయ్యాలి. పని చెయ్యాలి. అందరికీ ఉపయోగపడాలి. ఏదైనా సరే అండి ఓపిక ఉన్నంత వరకు మన ఒంటిని మనం శ్రమ పెడితేనే మనం మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా అండి 60 ఏళ్ళు దాటిన తర్వాత. మొట్టమొదట్లో మనం చాలా పనులు చేస్తామండి. పంపులు కొట్టేస్తాం, నీళ్లు మోసేస్తాం. ఎక్కడి నుంచో నీళ్లు కూడా మోసుకొచ్చేవాళ్ళం నూతిలోని మేము. అవన్నీ చేసేస్తాం. అలాంటి పనులు ఇప్పుడు చేయలేం. అంతంత బరువులు మోయడం, అలాంటివైతే మన శరీరానికి ఇప్పుడు పని చేయదు. కానీ చిన్న చిన్న పనులు చేయొచ్చండి. తేలికైన పనులన్నీ చేసుకోవచ్చండి. ఇంట్లో ప్రతి పని చేయొచ్చు. మనకొచ్చిన అన్ని విషయాలు నేర్పించొచ్చు, నేర్చుకోవచ్చు. అల్లికలు, కుట్లు, మిషను అన్ని రకాలండి. ఏదైనా సరే ఒకళ్ళకి నేర్పొచ్చు. మనం గూడా ఇంకా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదండి. అట్లా అనమాట. మనం ఎప్పుడు గూడా హ్యాపీగా, హుషారుగా ఉండాలంటే అలా చేయాలండి. మీకింతకు ముందు కూడా చెప్పాను. కొంతమంది వయసుని అస్సలు పట్టించుకోరండి. ఆ వయసుని పట్టించుకోకపోయేసరికి ఏమవుతుందంటే వాళ్ళ డ్రెస్ సెన్స్‌లో గాని, వాళ్ళ మాట తీరులో గాని ఎటువంటి మార్పు రాదు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అలాంటి వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, మనం గూడా ముసలివాళ్ళం అయిపోయాం అనే ఫీలింగ్‌లోంచి బయటకొచ్చేద్దామండి. మన వయసు ఎప్పుడైతే మనం లెక్క పెట్టుకున్నామో, మనం పెద్దవాళ్ళం అయిపోయామనే ఫీలింగొచ్చిందో, మనకు కొంచెం ఆ పెద్దరికం మనకి మనమే ఆపాదించేసుకుంటామండి. తెలియకుండానే, మనకి తెలియకుండానే. నాకు కూడా అర్థమవుతుంది ఆ విషయం. ఎందుకంటే మా పిల్లలు అంటారనమాట. మా బావగారి అమ్మాయి అంటుందనమాట. ఏమనంటే, "పిన్ని వయసులు మాత్రం కరెక్ట్‌గా చెప్పేస్తావు నువ్వు. ఒక సంవత్సరం దాచితే ఏమవుతుంది" అని. అలా అంటే మనం చిన్నగా ఉన్నాము అని చెప్పడం కోసం అండి. తను చెప్పేది కూడా వేరే ఉద్దేశ్యం కాదు. అలా అనమాట. అలా మన 50, 40 వచ్చినా, 50 వచ్చినా, 60 వచ్చినా కూడా 40 వయసులాగా మనం మెయింటైన్ చేయగలగాలండి. మన బాడీ అప్పుడే మన మాట వింటుంది. ఏదైనా సరే మనం చేయగలమండి. చెప్తున్నాను కదా! హ్యాపీగా ఉందాం. అందరిని హ్యాపీగా ఉంచుదామండి. మనమే ఎప్పుడు రోగిష్ఠోళ్ళలా ఉన్నామనుకోండి, చుట్టూ ఉన్న వాళ్ళ వాతావరణం కూడా పాడైపోతుంది. అబ్బా! నాకిది బాలేదు, అది బాలేదు, అబ్బబ్బా! కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు వస్తూ ఉంటాయండి. రావని నేననను. కానీ వాటిని అధిగమించాలి. అవే పనిగా పెట్టుకుని చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం పాడు చేయకూడదండి. అబ్బా! నాకేంటో నొప్పులుగా ఉంది. నేను నడవలేనంటే పక్కనోళ్ళు నడిచేవాళ్ళు కూడా మానేస్తారు నడవాలంటే. అట్లా అనమాట. చూడండి అందరూ విస్తరాకులు అన్నీ చక్కగా వడ్డించుకున్న తర్వాత ఇద్దరు కూర్చున్నారనుకోండి. అందులో ఒకళ్ళు అబ్బా! ఇవన్నీ ఏం తింటాం? అబ్బో! తినలేం బాబోయ్! బాబోయ్! అంటే అసలు ఎంతో ఇష్టంగా అన్నీ తిందామని కూర్చున్న వాళ్ళు కూడా తినలేరు. అవునా కాదా చెప్పండి? అందుకనే మనం హ్యాపీగా ఉండాలండి. మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. వృద్ధాప్యం వచ్చిందని మనం జడవకూడదు. ఇంత వయసొచ్చిన తర్వాత కొన్ని పనులు మనం చేయాలి. కొన్ని చేయకూడదు. అది. ఇదివరకులా పరిగెత్తడాలు, ఏదైనా సరే ఆ బరువులు దించేసి, బరువులెత్తేసి అలాంటివన్నీ చేయకూడదు. చక్కగా మనం ప్లానింగ్‌గా చేసుకోవాలండి. నైట్ టైమ్ చక్కగా మనం పడుకునేటప్పుడు వంటిల్లు అది సదిరేసుకొని నీట్‌గా ఉంచుకొని పడుకుంటే పొద్దున్న లేవగానే హాయిగా అనిపిస్తుంది. ఆ స్టవ్ మీద కాఫీ పెట్టుకుంటే ఆహా! మనం ఈరోజు పనంతా చేసేయగలం అనిపిస్తుంది.
ఇక కాఫీ అలవాటు ఉన్న వాళ్ళకండి అది పెద్ద ఎనర్జీ డ్రింక్ అండి. నేనే ఉదాహరణ. కాఫీ తాగితే నాకు రోజంతా ఇంక నాకేం అక్కర్లేదు. ఓ పెద్ద టానిక్‌లా పనిచేస్తుందనమాట. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా అండి? ఎందుకంటే పెద్దవాళ్ళం అయిపోయామనే ఫీలింగ్‌ని పక్కన పెట్టి, మనం కూడా యాక్టివ్‌గా ఉంటే పిల్లలు కూడా యాక్టివ్‌గా ఉంటారండి. మన శరీరం సహకరించకపోతే ఓకే. సహకరించినన్నాళ్ళు మనం పని చేద్దాం. మనం కొంచెం క్రమశిక్షణను పాటిద్దాం. భోజనం విషయంలో, నిద్ర విషయంలో ఇలాగా. పనుల విషయంలో పాటిస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ హాయిగా ఉంటారండి. మన పిల్లలు, మనవలు అందరూ. ఏమంటారు? మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.